రౌడీ షీటర్ రియాజ్ చేతిలో హతమైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వారికి భరోసానిచ్చారు. ప్రమోద్ చనిపోవడం బాధాకరమని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇప్పటికే అతని కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ₹1 కోటి సహాయం అందించారని తెలిపారు. అలాగే 300 గజాల ఇంటి స్థలంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. విధి నిర్వహణలో వారు మరణించడం అనేది చాలా బాధాకరం. ఒక వ్యక్తిని పికప్ చేసే క్రమంలో అనూహ్యంగా తెలియకుండానే ఆ వ్యక్తి పడడంతో చనిపోవడం జరిగింది. 3 చిన్నపిల్లలు ఉన్నారు. ప్రభుత్వం పరిపూర్ణంగా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా సహాయ సహకారం అందిస్తూ ఉంది. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నన్ను, షబీర్ అలీ గారిని వారిని పరామర్శించి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందనే మాట చెప్పడం జరిగింది. ప్రభుత్వ తరఫున కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం అందడంతో పాటు 300 గజాల ప్లాటు, అదేవిధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వటానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది, నిర్ణయం చేసింది. చనిపోయిన వ్యక్తిని తీసుకురావలేం, కానీ చిన్నపిల్లలు ఉన్నారు. కుటుంబం యొక్క పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. వారి వద్ద నుంచి కూడా సమాచారం తీసుకున్నాం. వారు పరామర్శించినప్పుడు వారు చెప్పే మాటలు విన్నాం. విధి నిర్వహణలో వారు మరణించడం అనేది చాలా బాధాకరం. ఒక వ్యక్తిని పికప్ చేసే క్రమంలో